కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి మనిషి తీసుకునే ఆహారం కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వల్ల వచ్చే ముఖ్యమైన లక్షణాలు ఏంటి మనిషిలో? మొట్టమొదటిగా మనం చూసే లక్షణం నొప్పి. సార్, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళన్నిటికీ ఆపరేషన్ చేయాలా లేకపోతే ఎలా కరుగుతాయి? కిడ్నీలో రాళ్ళు కరిగిపోవు, అది మూత్రంలో ప్రవాహంలో బయటికి పడిపోవాల్సిందే. రాళ్ళు కరగడానికి మినిమం మనిషి ఇన్ని లీటర్ల వాటర్ తాగాలి అని ఏమన్నా ఒక కొలత కానీ లేకపోతే ఇది ఏమన్నా ఉంటుందా? సుమారుగా రోజుకి 2.5 to 3 లీటర్స్ మినిమం వాటర్ అయితే తాగినట్లయితే ఈ కిడ్నీలో రాళ్ళు మనం ఫామ్ అవ్వకుండా ప్రివెన్షన్ తీసుకోవచ్చు, నివారణ. కిడ్నీలో ఏర్పడే రాళ్ళన్నీ ఒకే రకమైన రాళ్ళ, వివిధ రకాలు ఏమైనా ఉంటాయా సార్ దాంట్లో? కిడ్నీలో ఏర్పడే రాళ్ళన్నీ ఒకే రకంగా ఉండవండి, అందులో వివిధ రకాల రాళ్ళు ఉన్నాయి. నమస్కారం. ఈరోజు మనకి శ్రీ హాస్పిటల్స్లో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పోలిమెట్ల జ్ఞానప్రకాష్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. ఈరోజు కిడ్నీలో కిడ్నీ రాళ్ళు ఏర్పడితే ఆపరేషన్ అవసరమా, తదితర చికిత్సలు వాటికి అవగాహన కల్పించడానికి మన స్టూడియోకి వచ్చున్నారు. ముందుగా డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి నమస్కారం సార్. నమస్కారం సార్, కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి? కిడ్నీలో రాళ్ళు అసలు ఎలా మొదలవడానికి కారణాలు ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి మనిషి తీసుకునే ఆహారం అరిగిన తర్వాత కిడ్నీల్లో నుంచి ఆ మలినాలన్నీ కూడా వ్యర్థాలు కానీ బయటకి విడుదలవుతాయి అన్నమాట. మనం తీసుకునే పౌష్టికాహారం కానీ ఎటువంటి ఆహారం అయినా సరే అరిగిన తర్వాత మాలిక్యులర్ లెవెల్లో జీర్ణం అయిపోయిన తర్వాత కిడ్నీలో నెఫ్రాన్స్ అనే సెల్స్ ద్వారా ఇవన్నీ కూడా బయటికి ఎక్స్క్రీట్ చేయబడతా ఉంటాయి. అయితే ఆహారం అధికంగా తీసుకున్నచో లేదా తగిన మోతాదుల్లో నీరు గనక తాగనట్లయితే ఈ మలినాలన్నీ కూడా ఈ నెఫ్రాన్ ట్యూబ్యూల్స్లో అక్యుములేట్ అయిపోయి క్రిస్టలైజ్ అయ్యి ఆ క్రిస్టల్సే స్టోన్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కిడ్నీ రాళ్ళు ముఖ్యంగా ఏ వయసులో వారికి ఏర్పడే అవకాశం ఉంది? సాధారణంగా పెద్దవాళ్ళల్లో ఇది మనం కామన్గా చూస్తాం. అంటే అడల్ట్ ఏజ్ గ్రూప్ ఆఫ్టర్ 30-35 ఇయర్స్ ఏజ్, ప్రొఫెషనల్ లైఫ్లో బాగా బిజీ అయినప్పుడు, ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్స్ డిస్టర్బ్ అయినప్పుడు. బట్ ఏంటంటే రీసెంట్గా కరెంట్ ట్రెండ్ ఈవెన్ యంగర్ జనరేషన్ పిల్లల్లో కూడా మనం ఈ స్టోన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చూడటం జరుగుతుంది. అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఒబెసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్, లేదంటే పేగు సంబంధించిన వ్యాధులు, అధికంగా విరోచనాలు అయ్యే వాళ్ళకి కానీ వీళ్ళందరిలో కూడా మనకి ఈ కిడ్నీ స్టోన్స్ అధికంగా చూసే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వల్ల వచ్చే ముఖ్యమైన లక్షణాలు ఏంటి మనిషిలో? కిడ్నీలో ఏర్పడిన రాళ్ళ వల్ల మొట్టమొదటిగా మనం చూసే లక్షణం నొప్పి. దాన్ని కోలికీ పెయిన్ అంటాం. కాలికీ పెయిన్ అంటే సివియర్గా సడన్గా వచ్చేసి అదొక బర్స్ట్ ఆఫ్ పెయిన్. అంటే నొప్పి అనేది వేగంగా అది తీవ్రతను అందుకుంటుంది, తాత్కాలికంగా ఉండి ఆ నొప్పి దాని అంతటికి అదే మళ్ళీ మెల్లిగా వదిలేయటం జరుగుతుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు మనిషికి కడుపులో తిప్పేయటం కానీ, ఆ నాసియా ఫీలింగ్ రావటం, వామిటింగ్ సెన్సేషన్తో పాటు రోలింగ్ ఓవర్ అన్నమాట. నొప్పి భరించలేక కూర్చోలేక నుంచోలేకని పరిస్థితికి దారితీస్తుంది. తర్వాత మూత్రాశయంలో రక్తస్రావం. ఈ రాయి అనేది మూత్రనాళంలో కానీ కిడ్నీ నుంచి యూరిన్ బ్లాడర్లోకి ఆ ట్యూబ్లో మనకి జామ్ అయినప్పుడు, అడ్డం పడినప్పుడు స్టోన్ వల్ల కొంచెం బ్లీడింగ్ లాగా, అదే సూక్ష్మంగా ఉంటేనేమో యూరిన్ టెస్ట్లో మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అది కనుక అధికంగా ఉంటే మనకి విజువల్గా అంటే గ్రాస్ హెమచ్యూరియా అంటాం. అంటే టోటల్గా రెడ్గా టర్న్ అవటం అనమాట యూరిన్. తర్వాత ఫీవర్ రావటం. లాంగ్ స్టాండింగ్ కేసెస్లో
పస్ రూపంలో కూడా ఒక్కొక్కసారి యూరిన్లో మనకి చూడటం జరుగుతుంది. సార్ ముఖ్యంగా ఈ లక్షణాలను ఏ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు? ప్రాథమికంగా నొప్పితో హాస్పిటల్కి సంప్రదించినప్పుడు డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్ష అన్నమాట. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్లో మనకి కిడ్నీ స్టోన్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఈ కిడ్నీ స్టోన్ని అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి ఫర్దర్గా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే సిటీ స్కాన్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సిటీ స్కాన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా మనం పరిగణనలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి కిడ్నీలో రాయితో సంబంధించిన సమస్యతో వచ్చినప్పుడు అది మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా, ఏదన్నా శస్త్రచికిత్స చేసి ఇంటర్వెయిన్ అవ్వాలా అనేది నిర్ణయం తీసుకోవటానికి ఈ సిటీ స్కాన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా తీసుకుంటాం అన్నమాట. సార్ ఇప్పుడు కిడ్నీలో రాళ్ళన్నిటికీ ఆపరేషన్ చేయాలా లేకపోతే ఎలా కరుగుతాయి? కిడ్నీలో రాయి కరగటం అనేది అది సాధారణంగా అందరిలో ఉండిపోయిన ఒక చిన్న అపోహ అన్నమాట. యాక్చువల్గా వాస్తవానికి కిడ్నీలో రాళ్ళు కరిగిపోవు, అది మూత్రంలో ప్రవాహంలో బయటికి పడిపోవాల్సిందే. అయితే ఏ స్థాయిలో ఆ రాయిని మనం ఇంటర్వీన్ అవ్వాలి అనే దానికి సిటీ స్కాన్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా రాయి సైజుని నిర్దేశించి, రాయి సైజు మాత్రమే కాదు అది ఎక్కడైతే జామ్ అయిందో ఆ లొకేషన్ని బట్టి కూడా కొన్నిసార్లు మనం శస్త్రచికిత్స చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఈ కిడ్నీ రాళ్ళు ఎంత సైజు పరిమాణంలో ఉంటే ఈ మూత్రంలో పోయే అవకాశం ఉంది, ఎంత సైజు ఉంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఉదాహరణకి యూరేటర్ అంటే కిడ్నీ నుంచి మూత్ర సంచికి యూరిన్ని తీసుకువెళ్ళే ఒక మూత్రనాళం లాంటిది అనమాట. ఆ యూరేటర్లో అయితే స్టోన్స్ 2 mm 3 mm నుంచి కూడా సిమ్టమ్స్ మనం చూడటం జరుగుతుంది. యూరేటర్ పరిణామం అనేది మనిషికి మార్పు ఉంటుంది కాబట్టి కొద్ది మందిలో 4-5 mm స్టోన్స్ కూడా సైలెంట్గా యూరిన్లో పాస్ ఆన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే మెడికల్ లిటరేచర్ చూసినట్లయితే 5 mm లోపు స్టోన్స్ మూత్రనాళంలో బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 5 mm అండ్ అబోవ్ స్టోన్స్ మూత్రనాళంలో జామ్ అయ్యి మనకి సిమ్టమాటిక్గా పేషెంట్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడు ఈ కిడ్నీలో అంటే ఈ రాళ్ళు కరగడానికి మినిమం మనిషి ఇన్ని లీటర్ల వాటర్ తాగాలి అని ఏమన్నా ఒక కొలత కానీ లేకపోతే ఇది ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి. మనిషి యొక్క బిఎంఐని బట్టి సుమారుగా రోజుకి 2.5 to 3 లీటర్స్ మినిమం వాటర్ అయితే తాగినట్లయితే ఈ కిడ్నీలో రాళ్ళు మనం ఫామ్ అవ్వకుండా ప్రివెన్షన్ తీసుకోవచ్చు, నివారణ. సరే ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన తర్వాత తొలగించేందుకు ఎలాంటి సర్జరీలు ఉన్నాయి మనకు అందుబాటులో? ఎండోయూరాలజీ అనేది ఇప్పుడు యూరాలజీలో లేటెస్ట్గా ఎవాల్వ్ అవుతున్న సబ్ స్పెషాలిటీ అండి. ఓల్డెన్ డేస్లో అయితే కిడ్నీలో రాయి అనేది ఏర్పడినప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఆ రాయిని మనం ఓపెన్ చేసి తొలగించాల్సి వచ్చేది. ప్రజెంట్ ఏంటంటే ఎండోయూరాలజీ పద్ధతి ద్వారా మూత్రనాళం ద్వారా అంటే మూత్రద్వారం ద్వారా కిడ్నీలో వరకు కూడా మనం ఇప్పుడు ప్రవేశించేదానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సాధారణంగా అయితే సిస్టోలిథోట్రిప్సీ అనే ప్రొసీజర్ ఉంటుంది. సిస్టోలిథోట్రిప్సీ అంటే యూరిన్ మూత్రసంచిలో ఉన్న రాళ్ళని తొలగించే పద్ధతి అన్నమాట. మూత్రసంచిలో ఏర్పడిన రాళ్ళని సిస్టోస్కోపీ పద్ధతి ద్వారా మూత్రసంచిలోకి ఎట్లయితే మనం సాధారణంగా అందరూ గ్యాస్ ట్రబుల్ అయితే ఎండోస్కోపీ టెస్ట్ చేయించుకున్నట్టుగా మూత్రనాళం ద్వారా యూరిన్ బ్లాడర్లోకి ఎండోస్కోప్ పంపించేసి ఆ స్టోన్ని బ్లాడర్లో బ్రేక్ చేసి ఆ పీసెస్ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. అదే యూఆర్ఎస్ అంటాము. యూఆర్ఎస్ అంటే రీనోస్కోపీ అంటే ఇది మనకి మూత్రసంచిలో నుంచి పైన మూత్రనాళంలోకి పైన యూరేటర్లో కూడా ఎంటర్ అయిపోయి ఆ యూరేటర్లో ఉన్న స్టోన్ని కూడా మనం బ్లాస్ట్ చేసి రిమూవ్ చేస్తాం. కిడ్నీలో రాళ్ళు కనుక జామ్ అయినట్లయితే పీసీఎన్ఎల్ పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అనే పద్ధతి ద్వారా కీహోల్ పద్ధతి ద్వారా నడుం భాగంలో కిడ్నీ ప్రాంతంలో చిన్న బెజ్జం ద్వారా వెనక భాగంలో ఒక చిన్న బెజ్జం ఏర్పాటు చేసి ఆ బెజ్జం ద్వారా కిడ్నీని యాక్సెస్ చేసి ఆ కిడ్నీలో స్టోన్ని మనం బ్రేక్ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. సార్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రత్యేకంగా ఆహార నియమాలు అనేవి కంటే కూడా మేజర్ కాజ్ అధికంగా
అంటే అధికంగా కూడా కాదు, సమపాలాల్లో నీరు తాగకపోవటమే ప్రత్యేకంగా ఈ కారణంగా చూస్తున్నాం అన్నమాట కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి. అధికంగా ఆహార పదార్థాలు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం ఈ చాక్లెట్స్, మిల్క్ షేక్స్, సోడా డ్రింక్స్ తాగటం కానీ ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల అందులో ఉండే ఎక్కువ ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ ఆక్సలేట్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు తీసుకోవటం వల్ల కూడా మనకి ఆక్సలేట్ స్టోన్స్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అట్లానే రెడ్ మీట్ అంటే మటన్ కానీ మాంసకృతులు, చికెన్, మటన్, ఫిష్ వీటన్నిటిలో కూడా అధికంగా కన్జ్యూమ్ చేయటం వల్ల యూరిక్ యాసిడ్ మోతాదులు ఎక్కువ అవ్వటం వల్ల ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్లో ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ డయాబెటీస్ అనేది బాగా ప్రెవలెంట్ అయిపోయింది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి స్ట్రోయిడ్ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం. ఈ సాధారణంగా తరచుగా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే వారిలో ఈ స్ట్రోయిడ్ స్టోన్స్ అనేవి చూస్తూ ఉంటాం. రేర్గా జెనెటిక్ డిసీజెస్ అంటే మనకి ఎమైనో యాసిడ్ మెటబాలిజమ్స్ ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాం సిస్టీన్ స్టోన్స్ అనేవి. అట్లానే రిట్రోవైరల్ అంటే హెచ్ఐవి వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని మందులు కోర్సెస్ ఇండియన్ ఆవిర్ లాంటి బిళ్ళలు మింగే వాళ్ళలో కూడా ఈ రాళ్ళు అనేవి తయారవుతూ ఉంటాయి. తర్వాత ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడగానే మొట్టమొదటిగా మన బాడీలో స్టార్ట్ అయ్యే సమస్యలు ఏమి ఉంటాయి? అంటే సైలెంట్గా కూడా కిడ్నీలో రాయి అనేది ఫామ్ అవుతుంది. సైలెంట్గా అంటే కిడ్నీలో కనుక మనకి మూత్రం ప్రవాహానికి అడ్డం లేకుండా కేలిసిస్ అంటాం. కిడ్నీ కనుక చూసినట్లయితే అంతర్భాగంలో ఇంటర్నల్గా కిడ్నీ యొక్క ఫ్లష్ అంటే ఆ కండలో బ్లడ్ ఫిల్టరేషన్ అనేది జరిగిన తర్వాత యూరిన్ అనేది అంతా కూడా ఈ కేలిసిస్ అనే వాటిల్లోకి కలెక్ట్ అవుతుంది. ఈ కేలిసిస్ నుంచి రీనల్ పెల్విస్ అనే భాగంలోకి చేరి అక్కడ నుంచి యూరేటర్ ద్వారా ఇవన్నీ కూడా యూరిన్ బ్లాడర్లోకి చేరుతాయి అన్నమాట. అయితే అవి గనక కేలిసిస్లో యూరిన్ ఫ్లోకి ప్రవాహానికి అడ్డం లేకుండా అబ్స్ట్రక్షన్ లేకుండా ఉన్నట్లయితే సైలెంట్గా స్టోన్స్ పెద్ద సైజుల్లో కూడా ఒక్కొక్కసారి మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. పేషెంట్లు వస్తారు, నాకు ఎటువంటి నొప్పి లేదు డాక్టర్ గారు, ఇన్ని రోజుల్లో మరి ఇంత పెద్ద రాయి ఎట్లా వచ్చిందండి. వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే లైక్ మా కొలీగ్ కానీ ఇంటి దగ్గర వాళ్ళకి 4 mm రాయి బాగా నొప్పి వచ్చింది, నాకు మరి 2 cm స్టోన్ కూడా నాకు ఎందుకు పెయిన్ రాలేదంటే అది కనుక యూరిన్ పాత్ వేకి కనుక అబ్స్ట్రక్షన్ కరగినట్లయితే సిమ్టమ్స్ అనేవి ఉండవు. అదే రాయి కనుక ట్యూబ్లోకి జారిపోతే 3 mm 4 mm సైజు నుంచి కూడా మనం పేషెంట్స్లో ఆ నొప్పికి సంబంధించిన తీవ్రత అనేది చూస్తూ ఉంటాం. అసోసియేటెడ్గా డయాబెటీస్ కానీ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో వెంటనే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయి జ్వరం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కిడ్నీలో ఏర్పడే రాళ్ళన్నీ ఒకే రకమైన రాళ్ళ, వివిధ రకాలు ఏమైనా ఉంటాయా సార్ దాంట్లో? కిడ్నీలో ఏర్పడే రాళ్ళన్నీ ఒకే రకంగా ఉండవండి, అందులో వివిధ రకాల రాళ్ళు ఉన్నాయి. అయితే ముఖ్యంగా కాల్షియం సంబంధించిన రాళ్ళు మనం ఫ్రీక్వెంట్గా అధికంగా చూస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ 80% రాళ్ళన్నీ కూడా మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి కాల్షియం ఉంటుంది. కాల్షియం తర్వాత నెక్స్ట్ కామన్గా మనం ఇన్ఫెక్షన్ స్టోన్స్ చూస్తూ ఉంటాం. అంటే స్ట్రోయిడ్ స్టోన్స్ అంటాం. అమోనియం ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేసి సాధారణంగా ఇందాక అనుకున్నట్టుగా మనం డయాబెటిక్ పేషెంట్స్లో కామన్గా చూస్తూ ఉంటాం. తర్వాత యూరిక్ యాసిడ్ స్టోన్స్, అంటే నాన్ వెజ్ ఫుడ్ కానీ ఇవన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో యూరిక్ యాసిడ్ మెటబాలిజం అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇక లాస్ట్లీ ఏంటంటే అంటే మనకి వెరీ లెస్ ఫ్రీక్వెంట్ అనమాట, అంత కామన్గా అంటే ఆల్మోస్ట్ 1% కంటే లెస్గా ఉంటుంది ఇన్సిడెన్స్. సిస్టీన్ స్టోన్స్ కానీ ఏదైనా స్పెసిఫిక్గా మనం మందులు రిలేటెడ్గా అంటే ఎఫిడ్రిన్ అని లేదంటే మనకి ట్రయంట్రిన్, ఇండియన్ ఆవిర్ అనేది ఇట్లా వేరియస్ మనకి డిసీజెస్ రిలేటెడ్గా మనం వాడుకునే మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి రాళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ కాల్షియం స్టోన్స్లో కామన్గా మనం చూసేది కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనమాట. ఆక్సలేట్ కాల్షియం కలిసి మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఆల్మోస్ట్ 60% కామన్గా ఉంటాయి. తర్వాత మిగిలినవన్నీ కూడా కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. కాల్షియం ఫాస్ఫేట్ డైహైడ్రేట్ స్టోన్స్. అయితే సాధారణంగా ఒక్క మినరల్ కాంపోజిషన్ ఉండదు. సాధారణంగా మనం ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనం స్టోన్ అనాలిసిస్ చేసినట్లయితే మైక్రోసిటీ అని వచ్చేసింది.
ఆ మైక్రోసిటీ ఇమేజెస్లో ఏమవుతుందంటే కిడ్నీ యొక్క రాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినట్లయితే ఈ రకరకాల యూరిక్ యాసిడ్, కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఆక్సలేట్ ఇవన్నీ మిక్స్ అయిపోయి లేయర్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మల్టిపుల్గా పేషెంట్లో మనకి ఈ లైఫ్ స్టైల్లో, ఆహారపు అలవాట్లో కానీ చిన్న చిన్న మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ కానీ ఈ వాటర్ తక్కువ తాగటం వల్ల కూడా ఈ ఈ రకరకాల స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సార్, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు పదే పదే ఏర్పడే వారికి ఎలాంటి టెస్టులు చేస్తారు, పరీక్షలు? పదే పదే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే వాళ్ళని మనం రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతుందండి. ప్రాథమికంగా ఈ రికరెంట్ స్టోన్ ఫార్మర్స్కి ఏంటంటే మెటబాలిక్ ఇవాల్యుయేషన్ అనేది చేయటం జరుగుతుంది. అంటే రికరెంట్గా రావడానికి గల కారణాలకి రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ అలాంగ్ విత్ మెటబాలిక్ ఇవాల్యుయేషన్. అంటే వీళ్ళలో ఒబిసిటీ ఏమన్నా ఉందా, ఒబిసిటీ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ కానీ, లిపిడ్ మెటబాలిజం అబ్నార్మాలిటీస్ కానీ, అట్ ద సేమ్ టైమ్ సో ఈ రికరెంట్ స్టోన్ ఫార్మర్స్లో ఎస్పెషల్గా ఈ మెటబాలిక్ ఇవాల్యుయేషన్ అంటే పదే పదే రాళ్ళు ఫామ్ అయ్యే వాళ్ళని రికరెంట్ స్టోన్ ఫార్మర్స్గా పిలవడం జరుగుతుంది. వీళ్ళకి మెటబాలిక్ ఎవాల్యుయేషన్తో పాటు అదర్ రిస్క్ అసెస్మెంట్ కూడా చేయటం జరుగుతుంది. అంటే ఒబిసిటీ కానీ, డయాబెటీస్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటివి ఉన్నాయనేది చూడటం, అవన్నీ కూడా డయాబెటీస్ ఉంటే కంట్రోల్డ్గా ఉన్నాయా లేదా షుగర్స్ అనేది. అలానే కొంతమంది ఇప్పుడు రీసెంట్గా బ్యారియాట్రిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళలో ఈ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కూడా ఫ్రీక్వెంట్గా ఈ డయేరియా వల్ల కూడా స్టోన్ ఫామ్ అయ్యే బైకార్బోనేట్ లాస్ ఉంటుంది. దానివల్ల కూడా స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది మనం ఫ్రీక్వెంట్గా చూడటం జరుగుతుంది. అలానే బవెల్ డిస్టర్బెన్సెస్, క్రానిక్ బవెల్ అంటే పేగు సంబంధించిన వ్యాధులు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఈ రాళ్ళు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలానే కొన్ని క్రానిక్ కండిషన్స్లో అంటే గ్రాన్యులోమాటస్ ఇన్ఫ్లమేషన్స్ అని, ట్యూబర్క్లోసిస్లో కానీ, క్యాన్సర్ కండిషన్స్లో కూడా ఈ రిపీటెడ్గా మనం స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. బెడ్ రిడెన్ పేషెంట్స్లో కూడా ఈ బోన్ అంతా కూడా మనకి ఆస్టియోపోరోసిస్కి లోన్ అవటం వల్ల కూడా వాళ్ళలో కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే నార్మల్గా హెల్తీగా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. 24 hours యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసి యూరిన్ వాల్యూమ్, యూరిన్ యొక్క pH అంటే ఎసిడిక్గా ఉందా, ఆల్కలైన్ pH ఉందా, అట్లానే స్టోన్ యూరిన్లో ప్రమోటర్స్ ఆఫ్ ద స్టోన్ ఫార్మేషన్ అంటే రాయి తయారయ్యేదానికి అంటే అయాన్స్ మాలిక్యూల్స్ అంటే లైక్ యూరిక్ యాసిడ్ కానీ, కాల్షియం శాతం ఎంత ఉంది, ఆక్సలేట్ శాతం ఎంత ఉంది, లేదంటే ప్రత్యేకించి ఈ సిస్టీన్ లాంటివి ఏదన్నా ఎక్కువ మోతాదుల్లో ఎక్స్క్రీట్ అవుతున్నాయా. అట్లానే ఇన్హిబిటర్స్ అంటే ప్రమోటర్స్ అనే ఏదైతే రాయికి కారణమయ్యే ఏవైతే మనం స్టడీ చేసామో అట్లానే సిట్రేట్ అనేది ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఆల్కలీ అనమాట అండ్ బఫర్. ఇది రాయిని ఫామ్ అవ్వకుండా కొంతవరకు అంటే రాయి గ్రో అవ్వకుండా కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. సిట్రేట్ లెవెల్స్ కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం. సో అయితే ఈ మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అనేది 24 గంటలు యూరిన్ శాంపిల్ 2-3 సార్లుగా కలెక్ట్ చేసి మనం టెస్టింగ్ చేయటం అనేది టైం కన్జ్యూమింగ్ టెస్ట్ కాబట్టి సాధారణంగా మొదటిసారి రాయితో వచ్చిన ప్రతి ఒక్కరికి మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అనేది మనం సజెస్ట్ చేయమండి. సో మొదటిసారి వచ్చిన వాళ్ళకి సాధారణంగా ఇందాక చెప్పుకున్నట్లుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ డయాగ్నోసిస్కి మనం అది సపోర్టింగ్గా ఉంటే అదర్ బ్లడ్ టెస్ట్లో కిడ్నీ టెస్ట్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, కిడ్నీ టెస్ట్ అంటే క్రియాటిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలానే యూరిన్ టెస్ట్లో క్రిస్టల్స్ ఏమైనా ఉన్నాయా అనేది సాధారణంగా ఈ ప్రాథమిక టెస్టుల్లో ఇవి చేయటం జరుగుతుంది అన్నమాట, సజెస్ట్ చేయటం. సార్ మరి ఇంకొకటి, ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వాళ్ళు టమాటా కూర తినకూడదని ఒకటి ఉంది, అది ఎంతవరకు నిజం? అదేనండి, ఇప్పుడు డైట్ అంటే ఆక్సలేట్ రిచ్ డైట్, ఈ ఆక్సలేట్ రిచ్ డైట్ తీసుకున్నట్లు అంటే ఆల్మండ్స్ కానీ, చాక్లెట్స్, తర్వాత టొమాటోస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఆక్సలేట్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇవి సలాడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో మనం ఈవెన్ వెజిటేరియన్స్లో మనం ఆక్సలేట్ స్టోన్స్ చూడటం జరుగుతుంది. అంటే ఓవర్ ఇండల్జెన్స్ ఇన్ ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ అనమాట. అయితే ఏంటంటే అవి తీసుకునేటప్పుడు కాల్షియంతో కనుక కలిపి మనం తీసుకున్నట్లయితే అది కాల్షియం ఆక్సలేట్ కలిసిపోయి మనకి బాడీలోకి అబ్జర్వ్ అవ్వకుండా స్టోన్ని కొంతవరకు మనం నివారణ చేయగలుగుతాం అన్నమాట. బాధపడే వాళ్ళకి మీరు సలహా ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయి?
కిడ్నీలో రాళ్ళు అనేవి కేవలం మన జీవన విధానం, మనం మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాము అన్న ఒక దాని మీద ఆధారపడి ఉంటుందండి. కేవలం మనం మన శరీరాన్ని మనం అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేసి శరీరానికి కావాల్సిన పోషణ, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అలాంగ్ విత్ ఎడిక్వేట్ వాటర్ ఇవ్వాలన్నమాట. మనం ప్రాపర్గా వాటర్ అందించకుండా మన బాడీని పుష్ చేసేసి ఈ డిజిటల్ ఏజ్లో మనం వీ విల్ బి రన్నింగ్ బిహైండ్ అవర్ టార్గెట్స్. కాబట్టి మనకి యూజువల్గా ఈ రిస్క్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్, అట్ ద సేమ్ టైమ్ ఈ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. సో ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని తగిన మోతాదులో వాటర్, అంటే 2.5 to 3 లీటర్స్ మినిమం వాటర్ అనేది మనం శరీరానికి ఖచ్చితంగా అందించాలి. అంతేకాకుండా ఓవర్ ఇండల్జెన్స్ అంటే అధికంగా మనం ఏ ఆహార పదార్థాన్ని కూడా మనం మితానికి మించి కూడా తీసుకోకూడదు. కొంతమంది కంప్లీట్గా నేను నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా నేను మానేస్తాను అనేది చెప్తూ ఉంటారు. అలాంటిది ఏం అవసరం ఉండదు. బ్యాలెన్స్డ్గా కనుక మనం డైట్ తీసుకున్నట్లయితే అలాంగ్ విత్ ఎడిక్వేట్ వాటర్ మనం కిడ్నీ స్టోన్స్ని నివారణ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీరు మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకులకు విలువైన సమాచారాన్ని, సలహాలు, సూచనలు అందించుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన డాక్టర్ గారు గుంటూరు శ్రీ హాస్పిటల్లో ప్రముఖ యూరాలజిస్ట్గా ట్రీట్మెంట్ సేవలు అందిస్తున్నారు. ప్రజలు కిడ్నీ రాళ్ళు, కిడ్నీ సమస్యలు ఏదైనా ఏర్పడినప్పుడు త్వరితగతిన గుర్తించి ఈ శ్రీ హాస్పిటల్ కిందకి వెళ్తే డాక్టర్ గారు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తగిన సమస్యకు తగిన పరిష్కరించే విధంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ గారి సేవల్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. నమస్కారం.